సూర్యుడు కేవలం లోకంలో చీకటిని తొలగించడమే కాదు, మనిషిలో లోపాలున్నా అజ్ఞానం అనే చీకటిని కూడా తొలగించి వెలుగును నింపుతాడు. మాఘమాసంలో సూర్యభగవానుడికి చాలా విశేషమైన పూజలు చేస్తూ ఉంటాం. అందులో ముఖ్యమైనది రథసప్తమి. ఈ రథసప్తమి రోజున స్వామివారిని ఆరాధన చేస్తాం. ఇంతటి విశిష్టత కలిగినటువంటి మాఘమాసం 2024 సంవత్సరంలో ఏ తేదీన మొదలై ఏ తేదీన ముగుస్తుంది? 2024 సంవత్సరంలో మాఘమాసంలో పండుగలు ఏ తేదీన వచ్చాయి? మాఘ స్నానానికి ఉన్న విశిష్టత ఏమిటి? మాఘమాసంలో ప్రత్యేకంగా జరుపుకునే కొన్ని పండుగలలో రథసప్తమి కూడా ఒకటి. ఈ రోజు పాటించవలసిన విధి విధానాలు ఏమిటి? అలాగే మాఘమాసంలో పండుగల యొక్క విశిష్టత గురించి, రథసప్తమి రోజున నోములు ఎలా నోచుకోవాలి, ఎందుకు నోచుకోవాలి, అసలు నోములు ఆనవాయితీయే లేనివారు ఏ విధంగా ఈ రథసప్తమి రోజున నోములు నోచుకోవడం వలన ఇక్కడి నుంచి నోములను మొదలు పెట్టుకోవచ్చు అనే పూర్తి విశేష వివరాలన్నీ కూడా ఈరోజు వీడియోలో చెప్పడం జరుగుతుందండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా మీకు చాలా చక్కగా అర్థమవుతుంది. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2024 సంవత్సరంలో మాఘమాసం ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుందన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాం. మరి స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుద్ధపాడ్యమి ఎంతో విశేషంగా శనివారం నాడు మొదలవుతుందండి. అనగా ఫిబ్రవరి 10వ తారీఖు నాడు 2024 సంవత్సరంలో మొదలవుతుంది. చంద్రుడు మఖా నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి మాఘమాసం అనే పేరు. మాఘం అంటే పాపాలను పోగొడుతుంది, తెలిసి తెలియక చేసినటువంటి పాపాలను పోగొట్టున్నది అని అర్థం. ప్రత్యక్ష నారాయణుడిగా సూర్యభగవానుడిని రథసప్తమి రోజున పూజలు చేస్తాం. రథసప్తమి రోజునే కాకుండా ఈ మాఘమాసంలో మాఘపు ఆదివారాలలో కూడా రథసప్తమి రోజున ఏ విధంగా అయితే స్వామివారిని పూజిస్తామో అదే విధముగా ప్రతి ఆదివారం ఈ మాఘమాసంలో సూర్యభగవానుడిని ఆరాధన చేస్తారు. చాలా విశేషంగా ఈ 2024 సంవత్సరం మాఘమాసంలో 5 మాఘపు ఆదివారాలు వచ్చాయండి. రథసప్తమి నాడు పూజ చేయడం కుదరని వారు మాఘమాసంలో వచ్చే ఏ ఆదివారం నాడైనా సరే రథసప్తమి పూజను చేయవచ్చు. మరి ఈ 2024 సంవత్సరంలో మాఘమాసంలో 5 మాఘపు ఆదివారాలు ఏ ఏ తేదీల్లో వచ్చాయనే విషయం కూడా తెలుసుకుందాం. మరి మొదటి మాఘపు ఆదివారం ఫిబ్రవరి 11వ తారీఖు నాడు, రెండవ మాఘపు ఆదివారం ఫిబ్రవరి 18వ తారీఖున, మూడవ మాఘపు ఆదివారం ఫిబ్రవరి 25వ తారీఖు నాడు, నాలుగవ మాఘపు ఆదివారం మార్చి 3వ తారీఖు నాడు, ఐదవ మాఘపు ఆదివారము చివరి మాఘపు ఆదివారంగా మార్చి 10వ తారీఖు నాడు వచ్చింది. కార్తీక మాసంలో కార్తీక స్నానానికి ఎంత విశిష్టత ఉందో మాఘ స్నానానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. మాఘశుద్ధ పాడ్యము నుండి మాఘ స్నానం మొదలుపెట్టాలి. మాఘమాసం అంటేనే శుభప్రద మాసం, శుభకార్యాలకి అనువైన మాసం కాబట్టి మాఘ స్నానానికి శుభకార్యాలకి శుభప్రదమైన మాసం అని అంటారు. మాఘ స్నానానికి చాలా విశిష్టత ఉంది. మాఘ స్నానం ఆచరించేటప్పుడు పఠించవలసిన శ్లోకం కూడా మీకు స్క్రీన్ మీద ఇస్తానండి. చాలా సులభంగా అందరూ కూడా ఈ శ్లోకాన్ని పఠించవచ్చు. ఈ శ్లోకాన్ని పఠిస్తూ మాఘస్నానం ఆచరిస్తే చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. మాఘమాసం అంతా కూడా సూర్య భగవానుని ఆరాధన చెయ్యాలి. ప్రత్యేకంగా మాఘమాసంలో రథసప్తమి, ఈ రథసప్తమిని సూర్య జయంతి అని కూడా అంటారు. రథసప్తమి రోజున రథాన్ని ముగ్గుగా వేయడం, చిక్కుడుకాయలతో రథాన్ని చేసి ఆ రథం దగ్గర స్వామివారిని పెట్టి పూజ చేసుకోవడం, చిక్కుడుకాయల్ని చిక్కుడాకులను ఉపయోగించి పూజను చేసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా తులసికోట దగ్గర ఈ పూజను చేసుకుంటారు. తులసమ్మ ఆనవాయితీ లేనివారు సూర్యకిరణాలు పడే ప్రదేశంలో రథసప్తమి పూజను ఆచరించవచ్చు. ఈ రోజున ప్రత్యేకంగా స్వామివారికి గోధుమలపై దీపారాధన చేస్తే చాలా మంచిది. ఎందుకు గోధుమలపై దీపారాధన చేయాలి అంటే నవగ్రహాలలో రవి అనగా సూర్యుడు. గోధుమలతో పూజ చేస్తే జాతకంలో ఉండి రవిగ్రస్త దోషాలు తొలగి జీవితంలో ఎదుగుదల ఉంటుందని ఇలా గోధుమలపై దీపారాధన అనేది సూర్యభగవాన్ని ఆరాధన చేస్తారు. ఈ రోజున స్వామివారికి ఆవు పాలతో పరమన్నాన్ని చేసి 7 చిక్కుడాకులపై ఈ పరమన్నాన్ని పెట్టి స్వామివారికి నివేదన చేస్తారు. మాఘస్నానం చేసేటప్పుడు కూడా 7 జిల్లేడాకులను తీసుకుని లేదా 7 రేగి ఆకులనైనా లేదా రేగి పండ్లనైనా సరే తలపై భుజాలపై పెట్టి స్నానం చేస్తారు. రథసప్తమి రోజున ఈ విధంగా స్నానాన్ని ఆచరించడం వలన ఈ మాఘమాసంలో మాఘస్నానానికి విశిష్టత ఉంది కాబట్టి ఈ విధంగా స్నానాన్ని ఆచరించడం వలన ఆ జిల్లేడాకుల మీద నుండి లేదా రేగి పండ్ల మీద నుండి నీరు అనేది శరీరం మీద పడటం వలన ఎటువంటి అనారోగ్యాలు ఉండవని, అలాగే
శరీరానికి విటమిన్ డి అనేది లభిస్తుందని చెబుతూ ఉంటారు. అలాగే సూర్యభగవానునికి సూర్య నమస్కారం చేయటం వలన విటమిన్ డి అనేది లభిస్తుంది. అలాగే చర్మరోగ సంబంధిత వ్యాధుల నుండి బాధపడుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది. రథసప్తమి నాడు ముఖ్యంగా ఆవు పిడకలతో దాలిని ఏర్పాటు చేస్తారు. ధనుర్మాసంలో గీతల ముగ్గులు, గొబ్బిళ్ళు ఈ నెలంతా పెడతారు. ముఖ్యంగా భోగి, సంక్రాంతి, కనుమ తిథులలో గొబ్బిళ్ళు పెట్టి ఆ గొబ్బిళ్లను పిడకలుగా ఎండబెట్టి రథసప్తమి రోజున దాలిని ఏర్పాటు చేస్తారు. దాలిని ఏర్పాటు చేసిన తర్వాత ఆ పైన ఆవు పాలతో పరమన్నాన్ని వండుతారు. ఆ పరమన్నాన్ని 7 చిక్కుడాకులపై పెట్టి స్వామివారికి నివేదన చేస్తారు. ఈ రథసప్తమి రోజున 7 అనే సంఖ్య ఎక్కువగా వినపడుతూ ఉంటుంది. 7 అనే సంఖ్య స్వామివారికి చాలా ఇష్టమైన సంఖ్య. 7 గుర్రాలపై స్వామివారు ప్రయాణం చేస్తూ ఉంటారు. అలాగే ఈ రోజున 7 ఒత్తులతో దీపారాధన చేయటం, 7 జిల్లేడాకులు భుజాలపై పెట్టుకుని మాఘస్నానం ఆచరించటం, 7 చిక్కుడాకులపై పరమన్నాన్ని పెట్టి స్వామివారికి నివేదన చేయడం లాంటివి ఈ రోజున చేస్తూ ఉంటారు. ఒకవేళ దాలిని ఏర్పాటు చేసి పరమన్నం చేసే వెసులుబాటు లేనట్లయితే గ్యాస్ స్టవ్ మీదైనా సరే పరమన్నాన్ని వండి ఈ రోజున ప్రత్యేకంగా స్వామివారికి నివేదన చేస్తారు. ఈ రథసప్తమి నుండి ఎండ తీవ్రత అనేది బాగా పెరుగుతుంది. అలాగే ఈ మాఘమాసంలో దాన ధర్మాలు చేయడం చాలా విశేషమైన ఫలితాలను కలగజేస్తాయి. అంటే గుడుగు, చొప్పులు, పిల్లలకు పుస్తకాలు దానం చేయడం లాంటివి మంచిది. అసలు ఈ 2024 సంవత్సరంలో మాఘమాసం ఎప్పుడు మొదలై ఎప్పుడు ముగుస్తుంది, అలాగే ఈ మాఘమాసంలో ముఖ్యమైన పర్వదినాలు ఏ ఏ తేదీల్లో వచ్చాయి, వాటి యొక్క విశిష్టత గురించి, అలాగే మాఘమాసం యొక్క కథ గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి 2024 సంవత్సరంలో ఫిబ్రవరి 10వ తారీఖు నాడు అనగా శనివారంతో మనకి ఈ మాఘమాసం అనేది మొదలవుతుంది. అంటే మాఘశుద్ధ పాడ్యం నుండి మొదలైన ఈ మాఘమాసము మార్చి 10వ తారీఖు నాడు మాఘపు ఆదివారంతో ముగుస్తుంది. అలాగే మాఘశుద్ధ పాడ్యము నుండి రాజశ్యామలాదేవి అమ్మవారి నవరాత్రులు ప్రారంభమవుతాయి. మాఘశుద్ధ పాడ్యమి నుండి అనగా ఫిబ్రవరి 10 నుండి మొదలైన రాజశ్యామలాదేవి అమ్మవారి నవరాత్రులు ఫిబ్రవరి 18వ తారీఖు అనగా మాఘశుద్ధ నవమితో ముగుస్తాయి. 9 రోజులు కూడా 9 రూపాలలో అనగా 9 అలంకారాలలో అమ్మవారు మనకి దర్శనమిస్తారు. శ్యామల నవరాత్రులని, మాఘగుప్త నవరాత్రులని, మాతంగి నవరాత్రులని కూడా అంటారు. రాజశ్యామలాదేవి అమ్మవారి యొక్క నవరాత్రులు ఏ తేదీన మొదలై ఏ తేదీన ముగుస్తాయి, ఆయా రోజుల్లో అమ్మవారికి అలంకరించవలసిన అలంకారాల గురించి, ఆ రోజు అమ్మవారికి చేయవలసిన పూజ విధి విధానము, పాటించవలసిన నియమాల గురించి, ఈ 9 రోజులు కూడా అమ్మవారికి ప్రత్యేకమైన నైవేద్యాలు పెట్టవలసి ఉంటుంది. వాటన్నిటి గురించి ముందుగానే ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి మిస్ కాకుండా చూడండి. ఇందాక మనం రథసప్తమి పూజ గురించి చెప్పుకున్నాం కదండి. ఈ రథసప్తమి రోజునే నోముని నోచుకుంటారు. ఆ నోమే చిత్రగుప్తుని నోము. అన్నా చెల్లెళ్ళు గురించి, అక్క తమ్ముడు అనుబంధాన్ని పెంచే ఈ నోముగా చెబుతారు. రథసప్తమి రోజునే చిత్రగుప్తుని నోమును కూడా పడతారు. ఏ నోములు ఆనవాయితీ లేనివారు మొదటగా పట్టవలసిన నోము చిత్రగుప్తుని నోము. చిత్రగుప్తుని నోముని నోచినవారు ఏ నోమైనా నోచుకోవచ్చు. మరి రథసప్తమి రోజున చిత్రగుప్తుని నోము నోచుకోవడం కుదరని వారు మహాశివరాత్రి రోజున ఈ నోముని నోచుకోవచ్చు. ఫిబ్రవరి 16వ తారీఖు శుక్రవారం నాడు రథసప్తమి రోజున ఈ నోముని నోచుకోవచ్చు. అసలు నోములే ఆనవాయితీ లేనివారు చిత్రగుప్తుని నోముతో ఇక అన్ని నోములను నోచుకోవచ్చు. ఇక ఆ తర్వాత ముఖ్యంగా ఫిబ్రవరి 14వ తారీఖు బుధవారం శ్రీపంచమి. ఈ శ్రీపంచమిని వసంత పంచమిని అంటారు. ఈ వసంత పంచమి రోజున సరస్వతీదేవి అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటాం. జ్ఞానం కోసం మనందరం కూడా అమ్మవారిని ఆరాధన చేయవచ్చు. ఫిబ్రవరి 17వ తారీఖు శనివారం భీష్మాష్టమి ఉంది. అలాగే ఈ భీష్మాష్టమి తరువాత ఫిబ్రవరి 20వ తారీఖు నాడు భీష్మ ఏకాదశి వచ్చింది. స్వామివారి అనుగ్రహం కోసం తప్పకుండా అందరూ ఆచరించవలసిన పూజా విధానము. ఇక మహామాఘి అని పిలువబడే మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 24వ తారీఖు శనివారం నాడు వచ్చింది. ఈ రోజున లలితాదేవి అమ్మవారిని, లక్ష్మీదేవి అమ్మవారిని ఆరాధన చేస్తారు. మాఘ పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా చాలామంది ఈ పౌర్ణమి వేళ ఆచరిస్తూ ఉంటారు. మాఘమాసంలో ప్రతిరోజు కూడా ఒక పర్వదినమే. ఏ పర్వదినం వేళ ఏ రోజైనా సరే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించవచ్చు. ముఖ్యంగా మాఘ పౌర్ణమి వేళ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తే స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి ఈతి బాధలను తొలగిస్తారని ఒక నమ్మకంగా చెబుతారు. సులువుగా మన ఇంట్లోనే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించవచ్చు అనే విషయాన్ని ముందుగానే ఒక వీడియో పోస్ట్ చేస్తున్నానండి. మీకు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఒకసారి చూడండి.
ఇక మార్చి 8వ తారీఖు మహాశివరాత్రి. పెద్ద పండుగగా మనందరం జరుపుకొని తరించిపోయే రోజు మహాశివరాత్రి. అఖండ దీపం వెలిగించి స్వామివారి లింగోద్భవ సమయంగా చెప్పబడే ఈ మహాశివరాత్రి రోజున అందరం కూడా అఖండ దీపాన్ని వెలిగించి శివనామ స్మరణ చేస్తూ మాఘమాసంలో పెద్ద పండుగగా జరుపుకుంటాము. ఉపవాసాలు జాగరణలతో మహాశివరాత్రి మారుమ్రోగిపోతుంది. ఇన్ని పండుగలు ఉన్నటువంటి మాసం కాబట్టి ఈ మాసాన్ని శుభప్రద మాసమని అంటారు, పండుగల మాసమని అంటారు. అలాగే ఎవరైనా స్త్రీలు నోములు నోచుకుందాం అనుకునేవారు అందరూ కూడా ఈ మాఘమాసంలో మొదలు పెడతారు. చిత్రగుప్తుని నోము, కందగౌరి నోము, గుమ్మడ గౌరీ నోము, సంపద శుక్రవారం నోము, గాజుల గౌరీ నోములు అంటూ ఎన్నో రకాలైన నోములను ఈ మాఘమాసంలో నోచుకోవచ్చు. ఇక మాఘమాసం కథ గురించి తెలుసుకుందాం. మరి మాఘమాసం ఎలా మొదలైంది అంటే, పురాతన కాలంలో శుభవ్రత్ అనే బ్రాహ్మణుడు నివసించేవారు. ఆయన చాలా జ్ఞానవంతుడు. ఆయనకు విద్యతో పాటు ధనం అన్నా మక్కువ ఎక్కువ. అందుకే తన జీవితమంతా డబ్బు సంపాదనలోనే గడిపాడు. మనిషి ఆరోగ్యంగా ఉన్నంతకాలం సంపాదిస్తూనే ఉన్నాడు. అతను అనారోగ్యం పాలయ్యాక డబ్బు గురించి ఆలోచించడం మానేసి భగవంతుని సేవలో తరించాలనుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత బ్రాహ్మణ శుభవ్రత్ మాఘమాసం గురించి తెలుసుకున్నాడు. ఎవరైతే మాఘమాసంలో భగవంతుని నామాన్ని జపిస్తారో వారు స్వర్గానికి చేరుకుంటారని, అంతేకాదు మాఘమాసంలో దానధర్మాలు చేస్తే మంచి జరుగుతుందని తెలుసుకున్నారు. బ్రాహ్మణుడు తన జీవితపు చివరి రోజుల్లో మాఘమాసానికి ఉన్న ప్రాముఖ్యతను చదివి చాలా సంతోషించాడు. ఆపై మాఘమాసం ప్రారంభం కావడంతో ఆ రోజుల్లో దానధర్మాలు చేయటం, నదీ స్నానం చేయడం ప్రారంభించారు. మాఘమాసం రోజులలో అతను శివైక్యం అయ్యాడు. మాఘమాసంలో స్నానం చేసి దానం చేయడం వల్ల స్వర్గప్రాప్తి లభిస్తుందని మనం ఈ పురాణ కథ ద్వారా తెలుసుకున్నాం కదా. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు నమస్కారం.